ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత చిల్మత్తూరు మండలం సోమగట్ట గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం గావించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీ పార్థసారథి అనంతరం హిందూపూర్ రూరల్ కోటిపి గ్రామ పంచాయతీ పరిధిలో 4,20,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన గావించిన ఎంపీ ఎమ్మెల్యే హిందూపురం సమీపంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో అర్ధాంతంగా ఆగిపోయిన డిట్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పట్టణంలో కైవారం యోగి నారాయణ సేవ సమితి వారు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం, ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో 26 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమానికి ప్రజాభివృద్ధికి అంకురార్పించరు చేశారని, ఆయన చేసిన అభివృద్ధి నేటికి ప్రజల మధ్యలో స్థిరస్థాయిగా ఉందన్నారు. ఆయన ఆశయానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు హిందూపూర్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జాడ లేదని, వారి పరిపాలనంతయు ల్యాండ్, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా తదితర వాటిపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆగిన అభివృద్ధి పనులన్నీ తిరిగి పునరుద్ధరించామని తెలిపారు. అప్పట్లో టిట్కో ఇల్లు నిర్మాణం దాదాపు 80% పూర్తి అయిందని, వైసీపీ ప్రభుత్వంలో దాని గురించి పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఇల్లు నిర్మాణాలన్నీ మొత్తం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు తాళాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. హిందూపురంలో జిల్లా కేంద్రంగా ఏమైనా ప్రకటిస్తారా అని విలేకరులు అడగగా వాటి పట్ల సమగ్రంగా చర్చలు జరిపి ఆలోచిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు మనం తెలిసింది ఏం లేవు. ఇల్లు అంటే తాటాకులు ఇచ్చి 300 చేతి ఇచ్చి ఇల్లు కట్టుకోమనేవారు. ఏదైనా తుఫాన్, ఏదైనా మామూలు గాలి వచ్చినా పుట్టుకుపోయేవి. సరే, ఆయన వచ్చాక దాని తర్వాత కాంక్రీట్ పక్కా ఇల్లు కట్టివ్వడం జరిగింది అందరికీ. కిలో బియ్యం 2 రూపాయలు అయితేనేమి, అలాగే ఈ చేనేత వస్త్రాలు సగం ధరకి అయితేనేమి, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే గోకొల్లలు మెంత రైతు దొరుకుతా వాటిని కొనసాగిస్తూ, అలాగే అందరు కూడా అందరికి ఇళ్ళు ఉండాలి, అందరికీ పేదలకు అందరూ కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని. హిందూపురం తీసుకుంటే మనకి అప్పుడు ఆనాడు రామారావు చూపుకుంటా పారిశ్రామిక వాడను ప్రారంభించడం జరిగింది. తర్వాత అప్పటికి ఇంకా బెంగళూరు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు, ఊహించలేదు కూడా. అటువంటిది ముందు దూరదృష్టితో ఆనాడు పారిశ్రామిక వాడని ప్రారంభించడం, ఈనాడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, అలాగే భౌగోళికంగా చూసుకుంటే వాళ్ళ హిందూపూర్కి ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామిక కానీ మన టిట్కో ఇళ్ళు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇళ్ళు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు కానీ వస్తువులు కానీ ఇంకా ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, అప్పుడు వైకాపా ప్రభుత్వం. ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని, ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాపానం పోలేదు. ఇవాళ మళ్ళీ మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను, ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటినన్నిటి మనము సుమారుగా 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపోయింది. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్, మిగతా ఏదైతే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయింది, 80% పూర్తయింది. ఇంకో 6 నెలల్లో పూర్తి చేస్తాం. తవ్విన కొద్దీ ఏదో తీగలాగితే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లో రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని, ఇలా మొత్తం అసలు అన్నిట్లోనూ కమిషన్లు, శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి, లేకపోతే జిల్లా కేంద్రంగా
చూద్దాం. అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా. అంటే మన ఇక్కడే కాకుండా అంటే పేరు అదే ఉంచి జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేసే